వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణలోని జనగాం జిల్లా లింగాల ఘనాపూర్ మండలంలో ఉన్న జీడికల్లు రామాలయం గురించి తెలుసుకుందాం. శ్రీరామచంద్ర స్వామి ఆలయం. ఇది త్రేతాయుగానికి చెందిన స్వయంభూ క్షేత్రంగా పరిగణించబడుతోంది. శ్రీరాముడు వర్ణశాలలో వనవాసంలో ఉన్నప్పుడు మాయాలేడి వేషంలో వచ్చిన రాక్షస మారీచుణ్ణి చూసి సీత ఆ మాయాలేడిని కోరగా రాముడు దాని వెంటపడి జీడికల్ సమీపంలోని లేడిబండ వద్ద సంహరించాడు. అప్పుడు మారీచుడు రాముణ్ణి క్షమాపణ కోరి తనను ఆరాధిస్తానని వాగ్దానం చేయడంతో ఇక్కడ కొండపై ఉన్న దేవాలయంలో స్వయంభూగా ఉద్భవించడానికి అంగీకరిస్తాడు. అలా వెలిసిన దేవాలయమే ఈ జీడికల్ శ్రీరామచంద్ర స్వామి ఆలయం. సంహార అనంతరం సంధ్యావందనం కోసం తన బొటని వేలుతో నొక్కగా బండపై ఏర్పడిన గుంతలో నీరు వచ్చింది. ఆ ప్రదేశమే లేడీ బండగా పిలుస్తారు. దేవాలయం పైన ఉన్న కోనేరులను జీడిగుండం, పాలగుండం అని పిలుస్తారు. ఈ కోనేరుల మహత్యాన్ని చెప్పే ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో భీమసేనుడు, చంద్రసేనుడు అనే ఇద్దరు రాజులు యుద్ధంలో చంద్రసేనుడు చనిపోగా అతని కవల పిల్లలైన బాలచంద్రుడు, బాలచంద్రికలు వేర్వేరుగా ఇతర ప్రాంతాల్లో పెరిగి పెద్దయ్యారు. వీరిద్దరూ తోబుట్టువులు అని తెలియక స్వయంవరంలో వివాహం చేసుకోవడంతో ఆ వెంటనే వారి శరీరాలు నల్లబడ్డాయి. అప్పుడు ఆకాశగంగ పలుకుతూ 101 పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని చెప్పడంతో వీరిద్దరూ పాప విమోచనానికి దేవాలయాల్ని దర్శించుకుంటున్నారు. చివరిగా జీడికల్లులోని జీడిగుండం, పాలగుండంలో స్నానాలు చేయగా వారికి పాప విమోచనం జరిగిందని, వారి శరీరాలు యథావిధిగా మారాయని, ఈ గుండాల్లో స్నానం చేస్తే పాపాలు పోతాయని భక్తుల విశ్వాసం. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమితో పాటు కార్తీక మాస పునర్వసు నక్షత్రంలో సీతారాముల కళ్యాణోత్సవం జరపడం ఈ దేవాలయ ప్రత్యేకత. అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి జీడికల్ పున్నమిగా పేరు వచ్చింది. కార్తీక మాసంలో ఇక్కడ జాతర ప్రారంభమై నెల రోజుల పాటు జరుగుతుంది. ఈ జాతరకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారు. ఎక్కడైనా మనకు సాధారణంగా మీసాలు లేని శ్రీరాముడే దర్శనమిస్తాడు. కానీ ఈ ఆలయంలో మాత్రం మీసాలతో స్వామివారు కొలువుదీరారు. 2 పెళ్లిళ్ల రాముడిగా వినతికెక్కిన ఘనత సైతం ఈ దేవాలయానికే ఉంది. శ్రీరామనవమి రోజున ఇక్కడ సీతారాముల కళ్యాణం వైభవంగా ఘనంగా ఇక్కడ నిర్వహిస్తారు. అలాగే కార్తీక మాసంలో 2వసారి పంచమి రోజున కూడా సీతారామ కళ్యాణం జరిపిస్తారు. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.